నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు మళ్ళీ అఘోరి ఇంకొక టాపిక్‌తో హల్చల్ చేస్తుంది. మంగళగిరి ఎళ్ళింది. వెళ్తే అక్కడ కార్ వాష్‌కెళ్ళడం, అక్కడేవో యూట్యూబ్ వాళ్ళతో గొడవ పడడం, పోలీసుల్ని కొట్టడం, ఇవన్నీ చేసి నాకు పవన్ కళ్యాణ్ నా దగ్గరికి రావాలి అని చెప్పేసి, అసలు ఈ ఇష్యూ అంతా ఏంటంటారు? అసలు జరిగిందేంటక్కడ? అఘోరి హల్చల్ మనకు కనబడుతుంది. దాని కోపానికి కారణమైన రీజన్ మనకు కనబడుతుందా? కనబడట్లా. కనబడదు. అదంతే అది. రీజన్ ఫస్ట్ తను యాక్చువల్‌గా జరిగిన సిట్యుయేషన్ ఏంటి? కార్ సర్వీసింగ్ చేసుకోవడానికి ఎళ్ళింది. అక్కడ తను వచ్చిందని తెలుసుకొని కొంతమంది కవరేజీ కోసం వచ్చారు. వాళ్ళు మాట్లాడిన మాటలు నచ్చక శూలం తీసింది. యూ అండర్‌స్టాండ్? ఒసేయ్ కొజ్జాదానా, ఒసేయ్ అదా, ఒసేయ్ గిదా అని చెప్పేసి ఇష్టమున్నట్టు వాగితే, ఈమె ప్రాబ్లమ్ ఏంటి ఫస్ట్ నుంచి? ఆడవాళ్ళని, చిన్నపిల్లలని రేపులు చేస్తున్నారు, అఘాయిత్యాలు చేస్తున్నారు, వాళ్ళ మర్మంగాలు కోసేస్తా అని నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది. అలాంటి వాడే ఒకడు మదమెక్కి ఒసేయ్ కొజ్జాదానా అంటే మండదా? అంతేనా? తను అలా చేసి ఎందుకు అన్నాడు వాడంటే, వాడు కూడా రావడం రాడు ఒసేయ్ కొజ్జాదానా అల్లా. అది చెప్పు, ఇది చెప్పు అని మీద పడి ఇబ్బంది పెట్టారు. అమ్మ బాబు, నేను మీకు చెప్పడానికి రాలేదు, నాకేదో చిన్న పని ఉండి వచ్చాను. నా పని ఉన్న పాపానికి ఇక్కడ నిలబడాల్సి వచ్చింది. నిలబడ్డాను కదా అని చెప్పి మీరందరూ గుమిగూడి నన్ను ఇబ్బంది పెట్టకండి. పో. మేమంత ఈజీగా పోము. మేము ఖచ్చితంగా నేను ఇబ్బంది పెట్టడానికే వచ్చావు. నువ్వు మా అందరికీ సరైన సమాధానాలు చెప్పాలి. చెప్పలేదు. తనకు కొంచెం నచ్చలేదు వాతావరణం. వాళ్ళతో మాట్లాడడం నచ్చలేదు. దానికి పోవే కొజ్జదానా అనే పదాలు వాడితే మండింది ఒక అఘోరికి. ఓకే. ఇప్పుడు గుడిలోకెళ్ళి దేవుడి ముందు నిలబడి విగ్రహాన్ని నువ్వు బూతు తిట్టావనుకో, నిన్ను నరికేస్తారుగా అక్కడే. చుట్టుపక్కల భక్తులు ఉంటే. అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక బూతు మాట మాట్లాడావనుకో, పూజారితో సహా చెప్పుతో కొడతారు. గుడిలో చెప్పులు ఉండవు, అయినా సరే బయట నుంచి తెచ్చైనా తంతారు. అవునా? నరికేస్తారు చెప్పాలంటే. తనని తాను అమ్మవారి రూపంతో పోల్చుకున్నటువంటి ఒక అఘోరిని వాడెవడో వచ్చి ఒక బూతు మాట అన్నాడు అంటే సాక్షాత్తు అమ్మవారిని తిట్టినట్టుగా ఫీల్ అయ్యి శూలం తీసి, ఇది ఎవడు చూస్తున్నాడు? శూలం తీసింది. వాడు తప్పు చేశాడు కాబట్టి శిక్ష వేసింది. ఊరికే అఘోరి జనం మీద పడి అందరిని నరుక్కుంటూ కోసుకుంటూ వెళ్ళామా? నిన్న మొన్న ఎందుకు ఎవడి తలలు నరుక్కుంటూ రాలా? ఇక్కడ ఎందుకు ప్రాబ్లం వచ్చింది? ఎక్కువైపు ఎందుకు ఆలోచిస్తున్నావు? అఘోరి నిద్ర లేసి అందరిని తిట్టట్లేదు కదా. పొద్దున్న లేసినప్పటి నుంచి సాయంత్రం వరకు రే అందరిని నరికేస్తా, కోసేస్తా, ఇరగదీస్తా అని తిరగట్లా. ఆమె పనిలో ఆమె దైవ దర్శనాలు చేసుకుంటూ వెళ్తుంది. ఓకేనా? వస్త్రం వేసుకొని వస్తే మాకు ఇబ్బంది లేదు, నువ్వు వస్త్రం తీసొస్తే మాకు ఇబ్బంది అనే వాళ్ళకు కూడా పాపం అర్థం చేసుకొని వస్త్రం వేసుకొని వస్తుంది. అయినా సరే ఆవిడకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి తిరిగిన తర్వాత మళ్ళీ కారెక్కగానే ఇప్పేస్తుంది. అది ఆవిడ కన్వీనియంట్, వదిలే దాని గురించి. కానీ నీ ఇబ్బందిని కూడా గౌరవిస్తుంది కదా. నీ ఇబ్బందిని కూడా గౌరవించి అఘోరి నీ మాట వింటా నీ దగ్గర తిరుగుతున్నప్పుడు అఘోరికి ఇవ్వాల్సిన గౌరవం మీరెందుకు ఇవ్వట్లేదు? మీరెందుకు వింత వస్తువుని చూసినట్టు, వింత జీవిని చూసినట్టు చూస్తున్నారు? ఎందుకు చూస్తున్నారంటే తను అందరిలా లేదు కదా. అందరిలా లేదు కాబట్టి చూస్తున్నారు. అవునా? మరి ఇదే కాశీకి వారణాసికి వెళ్ళినప్పుడు అందరూ ఎందుకు సెల్ఫీ అని తీసుకోవట్లేదు? ఎందుకు? అక్కడ అమ్మో అఘోరీలు ఉన్నారు జాగ్రత్త అని తలదించుకొని వెళ్తున్నావే. ఇక్కడ ఒకటి బయటకు వచ్చేసరికి ఎందుకు ఇంత హల్చల్ చేస్తావు? కాశీకి వెళ్ళినప్పుడు ఇట్లా అనుకుంటున్నారు కదా, అదే అఘోరికి అనిపిస్తుంది. ప్రదేశాన్ని బట్టి కూడా ఉంటుంది కదా. ప్రదేశాన్ని బట్టి మనిషి మారుతాడా? అంటే అలాంటప్పుడు మనిషి ఎందుకు అవుతాడు వీడు? అక్కడ వాళ్ళు అలానే ఉంటారు. ఇక్కడ నార్మల్ పీపుల్ లో అలా ఒకళ్ళు బట్టలు ఇప్పుకొని తిరగడం అంటే అక్కడ వాళ్ళు అలాగే ఉంటారు. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇబ్బంది ఫీల్ అవ్వాలి కదా. అంతేనా? ఇప్పుడు మన వారణాసి వెళ్తున్నాము, ఏ కొండకు అటు తిరుగుతూ ఆ పైన ఈ పైన ఆ చెట్టుకో పుట్టకో అఘోరాలు ఎవరో కనబడతా ఉంటారు. వాళ్ళు నగ్నంగానే ఉన్నారనుకో, విభూతి పూసుకొని శివ 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 అనుకుంటూ వెళ్తున్నారే కానీ చీయాక్ అనుకుంటూ వెళ్తున్నావా? మరి ఇక్కడ ఎందుకు అలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి నీకు? ప్రాంతాన్ని బట్టి మనిషి ఎందుకు మారుతాడు? మారినప్పుడు వాడు మనిషి ఎలా అవుతాడు? అలానే అవుతారు కదండి. ప్రాంతాన్ని బట్టి మారితే మనిషి అవ్వడు మా వాడు. మృగమే అది. ప్రాంతాన్ని బట్టి మారకూడదు. మనిషి మనిషిలానే ఉండాలి. చూడడానికి చిన్నపిల్లలు ఉంటారు. కరెక్టేమా, చూడడానికి చిన్నపిల్లలు ఉంటారు. ఆవిడ కూడా గౌరవిస్తుంది కదా. మాకు చిన్నపిల్లలు ఉంటారమ్మా, నువ్వు అలా రాకి ఇలా రా అంటే గౌరవిస్తుంది తను కూడా. ఎక్కడికి వెళ్తే అక్కడ గుమిగూడి నువ్వు ఇబ్బంది పెట్టి నువ్వు మీద పడి రక్కి
మాలిని మమ్మల్ని కరిచింది అంటే ఏంటి ప్రాబ్లం? సరే ఒక నిమిషం పిచ్చిదే అనుకుందాం కాసేపు. పిచ్చిదాని వెంటబడి మీరెందుకు కొట్టించుకుంటున్నారు? పిచ్చిదాన్ని వదిలేయొచ్చుగా. పిచ్చిదేదో పోతుంది. మిమ్మల్ని ఏమనట్లేదు పిచ్చిదే. మిమ్మల్ని ఏమనట్లేదు కదా. ఏదో గుడ్లు గోపురాలని తిరుగుతుంది. నువ్వెందుకు గుంపు మీద 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 పడుతున్నావు? చెప్పు. ఇప్పుడు నిజంగా బయట ఎవడన్నా పిచ్చోడు ఉంటే కొంచెం దూరంగానే వెళ్తున్నారుగా మీరు. వాడి మీద పడుతున్నారా? వాడి చేతిలో కర్ర ఉంటే కర్రతో కొడతారు, రాయి ఉంటే రాయితో కొడతాడు. దూరంగానే వెళ్తున్నావు కదా. మరి ఈవిడ మీద ఎందుకు పడుతున్నావు? పిచ్చోడు కూడా రోడ్డు మీద బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నాడు. అమ్మో పిచ్చోడు అని చెప్పి వెళ్తున్నావు. హే అగోరి అని మీద పడుతున్నావు. ఇక్కడ మనిషి మెంటాలిటీలో కదా మార్పు వచ్చింది. మనిషి కదమ్మా మారేది, వింత వింతగా ఆలోచించేది. అగోరి ఏం చేసింది? నువ్వు పిచ్చిదన్నా వదలట్లా, మంచిదన్నా వదలట్లా, అగోరి అన్నా వదలట్లా, సాధ్వి అన్నా వదలట్లా, ట్రాన్స్జెండర్ అన్నా వదలట్లా, ఆడదన్నా వదలట్లా, మగోడన్నా వదలట్లా. అవునా? అది జంతువైనా వదలట్లా. నువ్వెందుకు మీద పడుతున్నావు? ఆమె దారిలో ఆమె వెళ్తుంది కదా, నీకు హాని చేయకుండా. అంతేగా. మరి నువ్వెళ్ళి మీద పడి అది చెప్పు రక్కురకే ఇడిదిరుగు ఫోను సెల్ఫీ. నచ్చట్లా తనకి అవి. నాకు నచ్చలేదు అన్న తర్వాత నువ్వు మళ్ళీ వెళ్ళడం ఏంటి? నీ తప్పు కదా అది. నచ్చలేదు అన్నప్పుడు దూరంగా కదా ఉండాలి. ఇంతకు ముందు తన ఇంటర్వ్యూస్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఎల్లుండొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. అసలు నేను ఇవ్వను అంటే ఎవరు రారు. ఇవ్వను అంటే ఎవరు? పోవే కొజ్జాముండా అంటావా? ఇవ్వకపోతే అది తప్పు. అది చాలా తప్పు. ఇవ్వను అంటే సర్దుకొని రావాలి అక్కడి నుంచి. నెక్స్ట్ ఇవ్వను అని తను ఎప్పుడు అనలా, అందరికీ ఇచ్చింది. దానికి ఎగ్జాంపులే మొన్న తెలంగాణలో ఇంటర్వ్యూలో అన్ని ఛానల్స్లోనూ ఉన్నాయి. అందరిలో అవే ప్రశ్నలు, అదే లొకేషన్, యాంకర్లు మారుతున్నారు అంతే. అందరికీ ఇచ్చిందా? మరి ఇక్కడ తను ఇబ్బంది పడిందంటే వచ్చినవాడు ఎంత ఇబ్బంది పెట్టాడు? అటువైపు ఎందుకు ఆలోచించట్లా? మరి అగోరి కరిచేది అయితే అందరినీ ఖర్చుకుంటూ వెళ్ళాలి కదా. తెలంగాణలో తన్నాలి, ఆంధ్రాలో తన్నాలి, మొన్న శ్రీశైలంలో అందరినీ తన్నాలి, జోగులాంబ టెంపుల్ అందరినీ తన్నాలి, అసలు ఆ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర అందరిని తని రావాలి. అవునా? ఇటు ఒకసారి ఆలోచించు. వీడు ఏమనుంటే ఆమె అంతగా రెచ్చిపోయింది. ఇప్పటివరకు ఎప్పుడు శూలాలు కత్తులు తీయలేదే. నీ వక్షోజాలు నొక్కినా కూడా సైలెంట్ గానే కంప్లైంట్, వాడెవడో నన్ను నొక్కాడండి అని చెప్పింది. అప్పుడు కూడా శూలం తీయలేదు, కత్తులు తీయలేదు. మరి అప్పుడు తీసింది అంటే వాడు వచ్చినోడు ఎంత ప్రమాదంగా మాట్లాడి ఉంటాడు, వచ్చినోడు ఎంత ఇబ్బందికరంగా మాట్లాడి ఉంటాడు, వచ్చినోడు ఏ బూతు పదం విసిరి ఉంటాడు, వచ్చినోడు ఎంత అగౌరవంగా వాడు ప్రవర్తించి ఉంటాడు. అదెవడు ఆలోచించట్లేదు ఎందుకు? అక్కడ వీడి మీద దాడి జరిగింది, అందరికి కనబడుతుంది. అగోరి దాడి చేసింది, కనబడింది, ఓకే. వెంటనే పోలీసుల రంగంలోకి దిగారు. ఇప్పుడు పోలీసులను ఎందుకు కొట్టింది? ఇది కూడా తప్పు కదా. ఓకే, ఐ అగ్రీ దట్. అగోరికి పోలీసుల మీదే కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, ఫస్ట్ నెంబర్ 1, గుండెల మీద దన్నిన వాడు ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర వాడు కళ్ళ ముందే ఉన్నాడు. వాడినేమో పిచ్చోడుగా డిక్లేర్ చేసావు నువ్వు. ఆ కోపం నీలో ఇంకా ఉంది. ఓకేనా? ఇప్పుడు కూడా జరిగిందేంటో మీరు అసలు అడగట్లా. వచ్చి రాగా నగరగరగరని పట్టేసుకుంటున్నావు, ఏదో గంప కింద కోడిపెట్ట పారిపోతే అటొకరు ఇతొకరు ఇల్లు పట్టుకున్నట్టుగా. ఒక్కడన్నా అడిగావా? ఒక్కసారన్నా అడిగారా? ఒక్కరైనా ఏం జరిగింది ఇక్కడ, సిట్యువేషన్ ఏంటి అడగల. సరే అడిగావు, వాళ్ళు చెప్పారు. ఏమో అంటే వచ్చేసింది, కోసేసింది రక్కేసింది అని వాడు చెప్పాడు. ఏమే కోసావంట రక్కావంటే అడిగావు. ఎందుకు వాడి మీద అలా చేసావని అడిగారా? ఒక్కడైనా గోడిని తన ఆన్సర్ విన్నావా? తన ఆన్సర్ వినకుండా ఆమె మీద పట్టుకొని అటుబట్టి చేయబట్టి లాగి ఏనాడు బండెక్కు ఇది నాడు మండింది ఆమెకి. ఒరే విని చావండ్రా ఫస్ట్ నేను చెప్పేది. ఏం మనిషివా గాడిదవా విను అని చెప్పి ఒకటి పీకింది. అయినా సరే నన్ను కొడతావా, నువ్వు నన్నే కొడతావా అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ రెచ్చిపోయారు. సిట్యువేషన్ జరిగింది ఇది. ఇక్కడ ఫస్ట్ ఇబ్బంది పడింది అగోరియే. తర్వాత ఆ ఇబ్బందిని ఎవరు అడగల. ఇప్పుడు ఎక్కడైనా గొడవ అయితే 2 పార్టీలను కూర్చోబెట్టి అడుగుతావుగా. నువ్వు నేనే కొట్లాడుకుందాం, నేను నీ జుట్టు బీకుతా, నువ్వు నా కళ్ళజోడు ఇరగొట్టు, నా మెడ మీద గుద్దు, నా ముక్కు పగల కొట్టు, నేను కూడా నీ కళ్ళు రక్కేస్తా. ఇప్పుడు ఇద్దరు వచ్చారు, ఏమయ్యా ఆడపిల్ల మీద పడి కొడుతున్నాడు, ఫస్ట్ నన్ను దెబ్బేస్తారు, అది కామన్. ఇప్పుడు ఇక్కడ కూడా ఫస్ట్ వాడి మీద దెబ్బేయాలి. ఏమ్మా ట్రాన్స్జెండర్ మీద పడుతున్నావు అని చెప్పేసి నువ్వు నన్ను రక్కేసావు. అసలు ఏం జరిగిందో 2 వర్గాల వైపు తెలియాలి కదా. నిన్ను అడగాలి, నన్ను అడగాలి. ఇక్కడ నేను మాత్రమే కనబడుతున్నా బాధితుడిలాగా, ఆమె ఏమో శూలం పట్టుకొని ఇట్లుంది. అమ్మ ఎందుకు తీసావు దాన్ని, వాడు ఏమన్నాడని ఒక మాట అడిగావా? అప్పుడు అడిగితే తను చెప్పేది వాడు నన్ను ఇలా అన్నాడు అని. ఎరా అంత మాట ఎందుకు అన్నావా, నువ్వు అటు తిరిగడతా అంటే అది ఇంటర్వ్యూ ఇవ్వననిందండి.
ఇంటర్వ్యూ ఇవ్వకపోతే నీకు నచ్చినట్టు మాట్లాడతావా అని వాడిని కదా తిట్టాలి నువ్వు. అప్పుడు వాడు సైలెంట్ అయ్యి జనాలకు కూడా అర్థమైంది ఏం చేయాలి, అయ్యో పాపం అఘోరిని ఇంత ఇబ్బంది పెట్టారా, ఒరే పోరా అని చెప్పి వాళ్ళందరూ కూడా వీడిని తిట్టేవాళ్ళు, వీడు వెళ్ళిపోయేవాడు. పోలీసులు కూడా సర్లే అమ్మ మేము చూసుకుంటే ఇంకెప్పుడు ఏమనకుండా మీరు కూడా ఇలా కత్తులు కటార్లు తీయకండి, అది కూడా ఇబ్బందే పాపం వాడు అంటే అన్నాడు, కానీ మీరు శాంతించండి. సరే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, నేను పలానా గుడికి వెళ్తున్నా, సరే పో, దారిలో మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు పెట్టకండి, మళ్ళీ ఏమన్నా మీ వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే మేము రంగంలోకి దిగాల్సి వస్తుంది, ఒక వార్నింగ్ కూడా ఇవ్వండి, నష్టం లేదు, వార్నింగ్ కూడా ఇవ్వండి. తను అర్థం చేసుకొని గౌరవించి, నీ వార్నింగ్ని గౌరవించి వెళ్ళొద్దు అక్కడి నుంచి. అండ్ ఇప్పుడు పోలీసులు రంగంలో దిగి ఆవిడని కట్టేయడానికి ప్రధాన కారణం ఇది, నేను ఒప్పుకుంటా. అక్కడ సిట్యువేషన్ జరిగింది, ఆ సిట్యువేషన్లో ఆవిడకి న్యాయం చేయనంత వరకు నేను కదలని కూర్చుంది. ఆవిడ ఎందుకు కూర్చుంది, నాకు న్యాయం జరగాలి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ బాధింపబడింది నేను, మీరందరూ నన్ను విలన్లా చూస్తున్నారు, నా బాధను ఎవడు వినట్లా. అందుకని ఏమనింది, నేను పవన్ కళ్యాణ్ గారిని కలుస్తా, ఆయనకు చెప్పుకుంటా నా బాధ ఏంటో, ఎవరికి న్యాయమో ఎవరికి అన్యాయం ఆయన చూస్తాడు, నేను పోతా అని చెప్పి కూర్చొని వీళ్ళు ఏం చేశారు, గొలుసులు తాళ్ళు పెట్టి కట్టేశారు. ఎప్పుడు ఏ సిట్యువేషన్ జరిగినా ఒక్కసారి ఆలోచించండి మా, జరిగినప్పుడు కోర్ పాయింట్కి వెళ్ళి రెండు వైపుల వాదనలు వింటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఒకటి కనబడుతుంది కదా అని చెప్పి దాన్నే డిక్లేర్ చేసేసుకొని దాని మీదే నువ్వు ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే బాధింపబడేవాళ్ళు బాధింపబడుతూనే ఉంటారు. కానీ ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ఇష్యూ అవ్వలేదు, ఎక్కడ అవ్వలేదు, నిన్న మొన్న అవ్వలేదు. ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర వచ్చినప్పుడు మనమే మీద పడ్డాం, తనెవడి మీద పడలా. సిద్దిపేటలో కంప్లైంట్ ఇచ్చింది నా మీద పడుతున్నారు అని, పాపం కంప్లైంట్ ఇచ్చింది పోలీసులకి, తను వెళ్ళి నేను ఈ సమాజంలో తిరగాలనుకుంటున్నాను నన్ను తిరగనివ్వట్లేదు అని కంప్లైంట్. కానీ మన సొసైటీ కంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి ఏం కదా, కట్టుబాట్లు తిరగనివ్వట్లేదు మన అంటే సొసైటీలో ఆడోళ్ళు ఇలా ఉండాలి, మగాళ్ళు ఇలా ఉండాలి, ట్రాన్స్జెండర్స్ ఇలా ఉండాలని ఉంది, కానీ అఘోరీలు ఇలా ఉండాలని ఎక్కడ రాయలేదే. అఘోరీలకి అంటూ ఒక ప్లేస్ ఉంటుంది కదా, సో వాళ్ళకంటూ ఒక ప్లేస్ ఉండాలి అనుకో, వాళ్ళు కూడా జీవులే కదమ్మా. జీవులే, కానీ అలా బట్టలు ఇప్పుకొని మేము అది తిరుగుతాము బట్టలు అంటే ఇప్పుకోనని మీరు ఇప్పుడు అనుకుంటున్నారు. మెయిన్ అదే కదండి, ప్రతి ఒక్కరి పాయింట్ అదే. ఎగ్జాక్ట్లీ, ఆ చూసే విధానం మారినప్పుడు కదా మా అది ప్రపంచం మారదు అది సార్. మారినప్పుడు గొడవలు ఇలాగే ఉంటాయి. ఈమెందుకు మారాలి, మనది ఇది మారినప్పుడు ఈమెందుకు మారాలి, తనెందుకు మారాలి? ఇప్పుడు రూల్ ఈజ్ రూల్ అప్లికబుల్ ఫర్ ఆల్. మన మెంటాలిటీ మారదు, తనెందుకు మారాలి? నీ మెంటాలిటీ నీకు వచ్చింది, నీ పుట్టుకతో వచ్చింది, తనెందుకు మారాలి? ఒక్కరితో అంటే అనుకోవచ్చు, ప్రతి 100 మందితోనే ఫైట్ చేయలేదు కదా సార్. అందుకే చెప్తున్నా, 100 మంది కానీ 1,00,000 మంది కానీ తనెందుకు మార్చుకోవాలి? తన మెంటాలిటీ తను అలాగే ఉంటుంది, తను యాక్సెప్ట్ చేసేంత వరకు తను అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ అట్లా బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద పరిగెత్తినా పోలీసులు వెంటనే వచ్చి అరెస్ట్ చేస్తారు. ఎందుకు? పిచ్చోడు అని చెప్పి అరెస్ట్ చేస్తాడు. ఇప్పుడు ఈవెన్ కూడా పోలీసులు మొన్న అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన పోలీసులే సేఫ్ గా బార్డర్ దాటించి వచ్చారు అంటే అంటే ఎందుకు దాటిచ్చారు? తను అక్కడ ఉండాల్సిన మనిషి. ఎందుకు బార్డర్ దాటించారు సేఫ్ గా అంటే, తను అక్కడ ఉండాల్సిన మనిషి అని కాదు మా. మరి అక్కడ ఉండాల్సిన మనిషిని బార్డర్ దాటిస్తే మళ్ళీ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేశారా? అందుకు కాదు వెళ్ళింది, తన్ని సేఫ్గా పంపించారు. నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు, ఆత్మార్పణ చేసుకోవద్దు అని తనకి చెప్పి ఒక పెద్ద మనిషితో చెప్పించి నీట్గా వాళ్ళ వాళ్ళ దగ్గరికి పంపించారు. ఫస్ట్ నీ పెద్దవాళ్ళు ఎవరు అంటే వీళ్ళకి అర్థమైంది తల్లిదండ్రులు. నా పెద్దవాళ్ళు నా తల్లిదండ్రులు కాదు, నా పెద్దవాళ్ళు నా గురువులు అక్కడ ఉన్నారు అంటే గురువుల దగ్గరికి అప్పచెప్పేసి వచ్చారు. ఆవిడ యాక్సెప్ట్ చేయక కాదు, నువ్వు ఇక్కడ తిరగొద్దని చెప్పలా. అలా అన్నోళ్ళు మళ్ళీ తిరగనివ్వరుగా. ఇంకా ఏం చేస్తారు తను వచ్చినప్పుడు? మరి అంటే అట్లా అంటే ఇట్లా అంటారు, ఇట్లా అంటే అట్లా అంటారు, అట్లా కుదరదు. అలా యాక్సెప్ట్ చేసే వాళ్ళు చేశారు కాబట్టే తన్ని తిరగనిస్తున్నారు. తను కూడా పద్ధతిగానే తిరుగుతూ ఉంది, నువ్వు చెబితే పద్ధతిగానే వింటా ఉంది. తన కారు దగ్గరికి వెళ్ళింది, అక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అసలు ఆ ఇన్సిడెంట్ ఏం జరిగింది అనేది ఆ కారోడు చెప్పట్లా, రిపేర్ వాడు చెప్పట్లా, వచ్చిన ఈడు చెప్పట్లా, వాడు చెప్పట్లా. కానీ కనిపించేది అఘోరి, తప్పయ్యేది అఘోరి, పోలీసులు చేసేది అఘోరి. పోలీసుల మీదకి అమ్మా ఎందుకు తిరగబడ్డా, ఇది తప్పు కదా అంటే తప్పేం కాదమ్మా, ఆవిడ చెప్పేది నువ్వు వినలేదు. నువ్వు ఫస్ట్ చట్టం తన చేతుల్లోకి తీసుకోకూడదు కదా. తను తీసుకోలేదు చట్టాన్ని, చట్టం తన్ని గౌరవిస్తే తను చట్టాన్ని గౌరవిస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చట్టం కూడా గౌరవించాలి అవతల వాళ్ళని. ఏం జరిగిందని ఒక్క క్వశ్చన్ అడగలేవా నువ్వు? రాగానే కనబడింది కదా శూలంతో, గబగబా తీసుకెళ్ళి కట్టేసి తాళ్లతో కట్టేసి మూలకు పడేస్తావా? నీ ప్రాబ్లం ఏంటి? అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చింది, అది కంట్రోల్ చేయాలి. అసలు ఎందుకు వచ్చింది అనేది కోర్ పాయింట్లో నువ్వు ఆలోచిస్తే అఘోరి సైలెంట్గా వెళ్తుంది. నిజంగా తన తప్పుంటే నీకు సారీ చెప్పి మరీ వెళ్తుంది. అది తన పాయింట్.